ప్లాంట్? సార్ మాది ఎమ్మప్పాల గ్రామం, నాగులపాడు మండలం. పోతే మేము మిర్చి వేస్తుంటాం సార్, ఏట మిర్చి వేస్తుంటాం. ఏ రకం వేస్తారు? ఇది ఏ రకం వేశారు? ఈ సంవత్సరంకి వచ్చేసరికి బంగారం ఒకటే వేసాం సార్. ఇప్పుడు మార్కెట్ లేదని చెప్పి బంగారం కొంచెం వాడకి అది బాగుంటుందని ఇది విత్తనం వేసాం. ఇది ప్రకృతి వ్యవసాయం చేశారా? పూర్తి ప్రకృతి వ్యవసాయం చేసాం స్టార్టింగ్ నుంచి. స్టార్టింగ్లో భూమిలో ఏమి వేశారు? భూమిలో వచ్చేసరికి 4 ట్రక్కులు బరగొడ్లు ఎరువు వేసాను సార్. తర్వాత వచ్చేసరికి ఇక వ్యవసాయం చేసి అది సిమ్ముకొని వ్యవసాయం చేసి అచ్చుదోలుకొని మొక్క నెట్ నుంచి తీసుకొచ్చి నర్సరీ నుంచి తీసుకొచ్చి హర్షా నర్సరీ నుంచి తెచ్చి బంగారం అనే విత్తనం మొక్క వచ్చి ఒక మొక్క వచ్చి రూపాయి కాడకి తీసుకొచ్చాను. ఎన్ని ఏళ్ళ మొక్క తెచ్చారు? 12,000 తెచ్చాను సార్. ఇది 80 సెంట్స్ చేను. 12,000 సరిపోయింది నాకు. 10,500 ఫస్ట్ ఇడత పట్టింది, 1,500 పడి మొక్కలు పట్టినాయి. ఇక అక్కడి నుంచి ఏంటంటే ఇంట్లో వాడకి వాటికి బాగుండిద్ది అని చెప్పి పురుగు మందు వేయకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పి చేద్దామని చెప్పి చేస్తే ఫస్ట్లో బాగానే ఉంది సార్. తర్వాత నల్లి అది వస్తుంది. ఫస్ట్ నిమ్మకాయ, కోడిగుడ్లు, బెల్లం, ఈ నాగాస్త్రం, ఇవి ఉన్నాయి కదా సార్, మన ఆవు పేడ, ఆవు పంచకం, ఇవన్నీ కలిపి ఆ డబ్బాలో కలిపి ఇక్కడే తయారు చేసింది భవానీ అనే అమ్మాయి, తిమ్మసముద్రం అమ్మాయి. మన ఈ ప్రకృతి వ్యవసాయంకి తోడ్పడుతుంది ఆ అమ్మాయి బాగా. ఆ అమ్మాయి చేతే చేపించాను. వారానికి 5 రోజులకి 3 రోజులకు కూడా కొట్టాము. ఫస్ట్ కొంచెం ఈ మాత్రం కాపు పడతాయి. ఈ మాత్రం కాపు పడ్డాక బాగా పూర్తిగా నల్లి వచ్చేసి పడింది. నల్లి వచ్చి పడేతలకి మేము ఏం ఆపలేకపోయాము. మామూలు మందులు కొట్టుకునే వాళ్ళకైతే కొంచెం బాగానే నిలబడ్డాయి. ఇప్పుడు మన చేలు పక్కన అందరూ మందులు కొట్టారు. ఎకరానికి 70 నుంచి ₹1,00,000 దాకా కొట్టారు. 60 అయితే లీస్టు ₹1,00,000 దాకా కొట్టారు. మా ఊళ్ళో మా వాళ్ళే కొట్టారు. కానీ ఆటికి ఇటుకు వచ్చేతలకి కొంచెం డిఫరెన్స్ కూడా ఉందలే. అవి కొంచెం కాపు ఉంది, ఇదేం కొద్ది కాపు తక్కువగా ఉంది. మీకు ఎంత అయింది? ఇప్పుడు మామూలుగా కొట్టారు కదా వాళ్ళు, 70,000-60,000 చెబుతున్నారు కదా. నాకు వచ్చేసరికి 5 నుంచి 10,000 లోపు అండి. నేను సరిగ్గా లెక్కలేదు. ట్రిప్కి బెల్లం అని, కోడిగుడ్లు అని, నిమ్మకాయలు అలాంటివి తెచ్చి మురగబెట్టుకోవటం. పేడ ఇవి అయితేనేమో ఏదో 100-200 ఇస్తే పేడ మూత్రం ఇస్తున్నారు. మన ఈ శని సరిపోయేవరికి 200 ఇస్తే ఇచ్చేస్తారు. అవి తెచ్చి ఇక్కడ ఆ అమ్మాయి ఫ్రీగానే మాకు, ఆ అమ్మాయి అయితే ఇంతవరకు ₹1 కూడా ఆశించలేదు, అడగలేదు ఇంతవరకు. అసలు అడగల. నేనైతే ఫ్రీగా నా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, నేను చేస్తానని చెప్పి చేసింది నాకు. వచ్చి అవన్నీ కలిపించి వాయిలాకు మా దగ్గర దొరకపోతే మేము 10 కిలోమీటర్లు పోయి వాయిలాకు కోసుకొచ్చాం. ఆ అమ్మాయి నేను కోసుకొచ్చి దాన్ని బాగా కాగబెట్టి రసం తీసి అట్టా ఇయటం, ఈ ఎంగ ఒకటి, సున్నము, ఇలాంటి అన్నీ మామూలుగా కలపటం అవన్నీ వాటికయ్యే ఖర్చుల వరకే మాకు అయ్యింది. కానీ పురుగు మందులకైతే ఏం కాలేదు అసలు. బయట పురుగు మందులు అయితే మనం కొట్లో పురుగు మందులు. ఇప్పుడు ఈ పసుపు తెల్లగా ఉంది కదా ఆకులు, కెమికల్ కాదు ఇది? ఈ తెల్లదానికి ఈ కెమికల్ కాదా? తెలుపు అయినవి ఏంటంటే మలాతిన్ అని ఇదివరకు మన పెద్దలు మలాతిను, DDT పొడి అని ఉండిద్ది. అవి కొడుతుండేవాళ్ళు. వీటిని ఒకసారి ఫస్ట్ మేము కాపు అసలు రాకముందల ఒకసారి నల్లి వస్తుందని చెప్పి కొంచెం పైన గుడ్లో పోసి పలచాటి గుడ్లో పోసి ఇదిలిచ్చాము. ఇదిలిస్తే అప్పుడు పడ్డదే కొంచెం కాపు. ఇక అక్కడి నుంచి అయితే కాపు పడకుండా నల్లి అయితే పూర్తిగా పీల్చేస్తుంది. ఈ విధంగా తినేస్తుంది. ఇక మనం ఇంతవరకు ఖర్చు ఇంకా మందులు పెడితే చాలా ఖర్చు అయింది మనకు కూడా. దీనికి కూడా ఒక 60,000-70,000 అయిందిలే, ఎందుకులే అని చెప్పి మందులు అయితే నేను స్టార్ట్ చేయలేదు. పోయిన సంవత్సరం వేసారా? పోయిన సంవత్సరం గుంటూరు వేసాను. గుంటూరు ఎత్తే బాగానే వచ్చింది నాకు. నిరుడు పోయినసారి 25 క్వింటాల కాడికి వచ్చినాయి. పూర్తి ప్రకృతి పూర్తిగా అసలు మందు అనేది అసలు లేదు, ఏ మందు లేదు. ఎరువు కింద బలం మందు పెట్టలేదు, ప్లస్ పైన పురుగు మందు వేయలే. ఓన్లీ బరగొడ్లు ఎరువు, ఈ మిరప తోట వేసే వరకు బరగొడ్లు ఎరువు
ఇక ఈ మందులు ఈ తూటాకు బాగా ఒక 20 కేజీలు కోసుకొచ్చి దాన్ని గ్రైండర్ వేయించి దాంట్లో రసం తీసి అట్ట కొట్టినప్పుడు బాగా మంచిగానే ఉంది. ఆ నల్లి రాకముందులు అన్నాళ్ళు మంచిగా ఉంది. నల్లి వచ్చినాక ఇక ఆ కాపుతో ఆగిపోయింది. ఇక అంటే ఇప్పుడైనా ఏదైనా మందులు కొడితే మారుతుందేమో కానీ నేనే కొట్టాలని కూడా లేదు. ఈ కాయకు కూడా మళ్ళీ నేను ఆపేసాను. ఇంతవరకు కోసుకొని మా పిల్లలు ఉంటారు, మేము 3-4 కాపురాలు ఉన్నాం. మా వరకు కూడా కింటన్నర కాయలు మాకు పడతాయి. వాటి వరకైనా మేము కొంత ఆరోగ్యంగా ఉండొచ్చులని ఆలోచనతో మందులు వేయకుండా ఆపేసాను. ఆపేస్తే దిగుబడి కూడా రాదు. భారీ లాసు. ఇసుంటిది ఏంటంటే కొంచెం ఇట్లా చేసినట్టుకు కూడా గవర్నమెంట్ కొద్దిగా తోడ్పడి కొంచెం ఏదన్నా చెయ్యందిద్దంటే కొంచెం ముందరకు రాగలుగుతారు రైతు వరకు. ఇక ఇట్లా చేసుకుందామనే ఆలోచన ఇంకో 4 రైతులు కూడా చూసుకొని మన వరకు మనం పండించుకునే వరకన్నా మనం తినడానికన్నా ఇట్లా చేసుకోవాలని నా కోరిక. ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉంది. 10 ఎకరాల పొలంలో ఒక్క ఎకరమైనా ఇట్టయితే మనం తోటిపోవటం ఇంకో 10 మందినైనా మంచిగా యశపూర్వం లేని కుడ్డు అందిస్తామని నా ఆలోచన. ఇప్పుడు శనగేసినా కూడా మేము విత్తనం అలికిన కాడ నుంచి ఈ రోజుకి పై మందు పురుగు మందులు కానీ ఏం వాడలేదు. శనగకైతే డిఏపి యూరియా పెట్టాము. వీటికైతే అవి కూడా ఏం పెట్టలేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు కొట్టే మందుల ప్రకారంగా చూస్తే ప్రతి కాయకి 50 గ్రాములు ఇష్టం ఎక్కినట్టే. అంతేగా మరి ప్రతి అంత అంటే ఎకరానికి ₹1,00,000 పురుగు మందు అంటే సామాన్యమైన వ్యవహారం కాదు. అది ఎంతో కొంత ఎఫెక్ట్ జనం మీద ఉండిద్దని నా ఆలోచన. మా ఇంట్లో వరకు, మా పిల్లల వరకు, మా బంధువుల వరకైనా నేను కాపీయగలుగుతాను. నాకు గిట్టుబాటు అయ్యే రేటుకి అమ్ముకోవచ్చులేని నా ఆలోచన. సరే ఏ రేటుకైనా గిట్టుబాటు కాకపోయినా కొంచెం లాస్ అయినా తప్పదు కాబట్టి, వ్యవసాయంలో ఉంటాం కాబట్టి తప్పదు కాబట్టి ఇదే చెయ్యాలి మేము.